హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి అంతా ప్యాకింగ్ చేసింది అని అనుకుంటున్నారా? సో మేము ఏంటంటే మాది లీజ్ అయిపోయింది. సో మేము వేరే అపార్ట్మెంట్కి ఫ్లాట్కి మూవ్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ అమెరికాలో ఏదైనా కానీ మనమే ఓన్గా చేసుకోవాలి కదా పనులన్నీ. ఇండియాలో అయితే మనము మూవర్స్ని పెట్టుకుంటాము, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చాలా అవర్లీ రేటే చాలా ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు మేము మూవ్ అయ్యేదైతే మేముండే అపార్ట్మెంట్కి చాలా దగ్గర 3 మైల్స్ అనమాట. చాలా దగ్గరలోని ఇంకొక అపార్ట్మెంట్కి మూవ్ అవుతున్నాం మేము. సో మూవర్స్కి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎవరైనా కానీ ఆఖరికి వేరే స్టేట్ మూవ్ అయినా కానీ వాళ్ళే ఓన్గా అన్నీ మూవ్ చేసుకొని యూహాల్లో మాట్లాడుకొని యూహాల్ ఒకటి బుక్ చేసుకొని దాంట్లో లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసుకోవటం, సొంతంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తారు. అమెరికాలో అన్నీ ఓన్గానే చేసుకోవాలి, ఇండిపెండెంట్గానే. ఈ మధ్య మా ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ అమ్మాయి దగ్గరికి. వచ్చి తనందనమాట, అబ్బా ఇక్కడ పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, అన్నీ సొంతంగా చేసుకోవాలి, అన్నీ పనులు ఓన్గా చేసుకోవాలి అని. కరెక్టే, బాగా పనిమంతులు అవుతారు. అమెరికాలో కొన్ని రోజులు ఉన్నా కానీ బాగా అన్ని పనులు చక్కగా ఓన్గా ఇండిపెండెంట్గా చేసుకోవటం అలవాటైద్ది. ఇండియాలో అయితే ఎట్లయినా పేరెంట్సే చేసేస్తారు కదా చాలా పనులన్నీ. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఓన్గా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ కొన్ని రోజులైనా ఉండి వాళ్ళ పద్ధతులు కొంచెం వేరుగానే ఉంటాయి. బాగా ఇండిపెండెంట్గా అన్నీ బాగా ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని రకరకాలుగా బాగా ఆలోచిస్తారనమాట. సో చూస్తున్నారుగా అన్నీ సిరి ఎంత బాగా అన్నీ చేసేస్తూ ఉన్నారు. అన్నీ చాలా ఎఫిషియెంట్గా. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలకి దేంట్లోనూ తక్కువ లేరు కదా. అసలు అన్ని పనులు చేయటం కానీ చాలా ఇండిపెండెంట్గా, ఇది అబ్బాయిలు చేసే పని, ఇది మేము ఎలా చేస్తామని కానీ అసలు అవన్నీ ఏమీ అసలు వింటలేదు కదా మనము. అట్లా ఇప్పుడు నన్ను అందరూ మామూలుగా చాలామంది పిల్లలు ఎంతమంది అంటే 2 అమ్మాయిలంటే చాలా ఫీల్ అయిపోతారు చాలామంది. అయ్యో అబ్బాయిలు లేరా, 2 అమ్మాయిలేనా అయ్యో అని. కానీ మాకైతే అసలు ఎప్పుడూ అలా అనిపించలేదు. అమ్మాయిలే అబ్బాయిలు లేరు అని ఎప్పుడు మాకు అట్లా ఫీలింగ్ అయితే రాలేదు. కానీ కొంతమంది అలా ఫీల్ అవుతుంటారు. నాకైతే ఇంకా అమ్మాయిలు ఉంటేనే బెటరు, అమ్మాయిలు ఉంటేనే లక్ అని అనిపిస్తుంటుంది చాలాసార్లు అయితే. అయినా ఇంత ఎఫిషియెంట్గా ఇంత చక్కగా అమ్మాయిలన్నీ హ్యాండిల్ చేయగలుగుతుంటే ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు డిఫరెన్స్ ఏముంది చెప్పండి. సో ఈ మూవింగ్ అంటే మేము ఇప్పటివరకు ఎన్ని హౌసెస్ మూవ్ అయ్యామా అని ఆలోచిస్తుంటే చాలా హౌసులు మూవ్ అయ్యాము. హైదరాబాద్లో 4 హౌసెస్, పూణేలో 2 హౌసెస్, లండన్లో 1 హౌస్, స్కాట్లాండ్లో 1 హౌస్, అండ్ అమెరికాలో 4 స్టేట్స్లో ఉన్నాము ఇప్పటిదాకా. ఇలినాయ్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఓక్లహోమా. సో టోటల్గా ఈ 4 స్టేట్స్లో 8 హౌసెస్లో ఉన్నాము. అండ్ కెనడాలో కూడా 1 హౌస్లో ఉన్నాము. అంటే టోటల్గా ఇప్పటికి 21 హౌసెస్లో ఉన్నామన్నమాట. అంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుండి. సో బాగానే చాలా హౌసెసే తిరిగాము. అండ్ సో ఇప్పుడు వెళ్ళబోయే హౌస్ అయితే 22nd హౌస్ అవుతుంది. సో ఇన్ని హౌసెస్ తిరగటం వల్ల ఏమో మూవింగ్ అన్నా, కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ, మూవ్ అవ్వాలన్నా కానీ నాకైతే అసలు ఏమనిపించదు, మామూలుగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ప్యాకింగ్, అన్ప్యాకింగ్ ఇవన్నీ కొంచెము పనులు ఉంటాయి. ఆఫ్ కోర్స్ అవన్నీ కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తాయి. బట్ వన్స్ మూవ్ అయిన తర్వాత ఏమనిపించదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అన్ని ప్లేసెస్లో కంటే లండన్లో యాక్చువల్గా అయితే మేము ఓన్లీ మా బట్టలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కువ అన్ని హౌసెస్ ఫర్నిష్డ్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏమీ కనుక్కోకర్లేదు, అన్ని గిన్నెలు, సోఫాలు, మంచాలు అన్నీ ఉంటాయి.
మనం ఓన్లీ మన బట్టలు తీసుకొని వెళ్ళాలి. కాకపోతే అప్పట్లో మాకు కారు ఉండేది కాదు. అక్కడ లోకల్ ట్రైన్స్ ని ట్యూబ్ అంటారు. సో ఆ ట్యూబ్లో పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకొని చాలా అక్కడ కొంచెం ప్రాబ్లంగా అనిపించేది. అంటే క్యాబుల్లో తిరగచ్చు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ లండన్లో. సో మేము ఇంకా ఆ ట్యూబ్స్లోనే తిరిగేవాళ్ళం. అక్కడ కొంచెము బాగా టఫ్గా అనిపించేది ఇలా తిరగాల్సి వచ్చినప్పుడు. ఈ లగేజీలు వేసుకొని స్టేషన్లో అవి లాక్కుంటా సూట్ కేసులు. ఇదిగో ఇక్కడ ఇప్పుడున్న అపార్ట్మెంట్స్లో ఈ సన్ఫ్లవర్స్ అయితే నేను బాగా మిస్ అవుతాను. చక్కగా వాకింగ్ చేసేటప్పుడు సన్ఫ్లవర్స్ అవి బాగా కనిపిస్తాయి ఇక్కడ. సో ఆ సన్ఫ్లవర్స్ని మిస్ అయిపోతాను నేను ఇంకా. సో అలా ఉండేదన్నమాట యూకేలో మూవింగ్ అంటే. ఇక్కడ కనీసం అమెరికాలో అయితే అట్లీస్ట్ కార్ అన్నా ఉంది. సో మన కార్లో మనం లోడ్ చేసుకొని తీసుకెళ్తాము, మూవ్ చేసుకుంటాము. సో అంత ప్రాబ్లం అనిపించలేదు. యూకేలోనే బాగా కొంచెం ఇబ్బంది అనిపించేది, ఎందుకంటే కార్ లేకపోవటం వల్ల మెయిన్గా. అండ్ ఇండియాలో అయితే అఫ్ కోర్స్ మనము మూవర్స్ని పెట్టుకోవచ్చు, మూవర్స్తో మనము చేయించుకోవచ్చు. సో ఇండియాలో అయితే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. డబ్బులు ఉండాలే కానీ ఏ పనైనా చేయించుకోవచ్చు చక్కగా. ఇక్కడ కూడా చేయించుకోవచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట అమెరికాలో. సో ఇది ఇక్కడ హ్యాంగర్స్కి వేసిన బట్టలు ప్యాక్ చేయటము ఇట్లా చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. ఈ ట్రాష్ బ్యాగులతో ఇలా ట్రాష్ బ్యాగుల్లో పెట్టేసేసి ముడేసేసి ఆ హ్యాంగర్స్ని అలాగే పెట్టేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి అన్ప్యాక్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అవుతుంది. సో హ్యాంగర్స్ ఉన్న బట్టలన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటే ఇదొక టిప్ అన్నమాట ప్యాకింగ్ చేసుకునేటప్పుడు, మూవింగ్ అప్పుడు. సో ఈ టిప్ అయితే బాగుంది. చాలా ఈజీగా మనము ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ చేసేసుకోవచ్చు బట్టల్ని. సో ఎక్కువగా ఇలా చాలా ప్లేసెస్ తిరిగే వాళ్ళు జనరల్గా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అడాప్టబిలిటీ అంటే కొత్త ప్లేస్కి తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. అండ్ మళ్ళీ కొత్త ప్లేస్ చేంజ్ అవ్వాలంటే వాళ్ళకి ఏమీ భయం ఉండదు. అండ్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయగలరు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్కువగా తిరుగుతూ ఉంటే. అంటే తిరుగుతా ఇన్ ద సెన్స్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటే ఎక్కువ ప్లేసెస్కి. బట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎట్లయినా కానీ ఒకే ప్లేస్లో ఉంటే ఎలా అయినా మనకి పీపుల్తో ఫ్రెండ్షిప్లు కానీ రిలేషన్షిప్స్ కానీ అవి బాగా బెటర్గా ఉంటాయి కదా. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏ కంట్రీలో ఉన్నా కానీ మనకి వాట్సాప్ వచ్చిన తర్వాత చక్కగా ఫోన్ కాల్స్ ఫ్రీ అవటంతో ప్రాబ్లం ఏం లేకుండా ఉంది. ఎంత అలర్ట్గా ఉండి తక్కువ సామాన్లు కొనాలి అని అనుకుంటున్నా కానీ ఇల్లు అన్న తర్వాత ఇంకా ప్రతిదీ కావాలి. ఏది లేకపోయినా కానీ మనకి కుదరదు. ఎస్పెషల్లీ మనకి ఇండియన్స్కి అయితే మనకి ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ అది వండుకుంటాం కాబట్టి మనకి కిచెన్ స్టఫ్, గ్రోసరీస్ అవే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మాకైతే అవే ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇంకా తప్పదు కదా. అండ్ ఇదైతే ఇప్పుడు మేమున్న ఇల్లు అనమాట, ఖాళీ చేస్తున్న ఇల్లు. ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది మాకైతే. ఇలా ఎంటర్ అవగానే ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ అమెరికాలో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ముందు కిచెను, డైనింగ్ ఏరియా ఇవే ఉంటాయి కదా, మనకైతే వెనక్కుంటాయి. సో ఇది కిచెన్ ఏరియా అనమాట. అండ్ ఈ హౌస్ కూడా చాలా కన్వీనియంట్గా బాగా ఉంది మాకు అన్నిటికీ. అండ్ ఇది కిచెన్ ఏరియా. సో కిచెన్ ఏరియా నుండి ఇటు వస్తే ఇది హాల్లో నుండి బాల్కనీ ఉందన్నమాట, ప్యాటియో అంటారు ఇక్కడ. సో హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఆర్ ప్యాటియో. అండ్ ఇది ఒక బెడ్రూము. సో రూమ్స్ కూడా పెద్దగా అండ్ బాగా వెంటిలేటెడ్గా బాగున్నాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, ఏం ప్రాబ్లం లేదు అసలు. అండ్ ఈ వాకింగ్ క్లాజెట్ కూడా చక్కగా బాగా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక బాత్రూము, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. సో ఇది టూ బెడ్రూమ్ అండ్ 2 బాత్రూమ్ హౌస్ అనమాట. సో
ఇక్కడ నుండి మళ్ళీ హాల్లోకి వచ్చేసి ఇటు నుండి సెకండ్ బెడ్రూము. అండ్ ఇక్కడ వాషర్ డ్రయర్స్ కూడా వీళ్ళు ఈ అపార్ట్మెంట్లోనే పెట్టేశారు. సో ఇది వాషర్ డ్రయర్ యూనిట్స్. సో ఇవి యూనిట్స్, ఈ పైన కొంచెం చిన్న స్టోరేజ్ లాగా కూడా ఇచ్చారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూము. అండ్ లైటింగ్ బాగుంది కదా, వెంటిలేషన్ చాలా బాగుంది ఇంటికి. అండ్ ఇది వాకిన్ క్లోజెట్ అండ్ దానికి బాత్రూము. అండ్ ఇక్కడ ఇటు చూసారు కదా, అది ఈ బాత్రూమ్కి 2 doors ఉన్నాయి. ఇది ఇక్కడ అమెరికాలో ఈ సిస్టమ్ పెడతారు. ఎందుకంటే ఈ బాత్రూమ్కి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ హాల్లో నుండి ఇటు నుండి కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో అలా 2 doors పెడతారు. అండ్ ఇది ఎంటర్ అవగానే ఇది కోట్ ఏరియా, కోట్స్ అండ్ షూస్ అవి పెట్టుకోవటానికి ఇది కూడా మంచిగా పెద్దగానే ఇచ్చారు. సో ఇదైతే చాలా స్పేషియస్గా బాగుంది. అండ్ ప్లస్ మాకు కూడా మరి ఎక్కువ లగేజ్ లేదు కాబట్టి మాకు బాగా ఎంజాయ్ చేసాము. సో మిస్ అవుతాము ఇంకా ఈ హౌస్ని మేము. సో ఇంకా ఇలా మాకైతే టోటల్గా 5 trips అయినాయి అనమాట. అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే మాకు మా సామాన్లన్నీ కార్లో పట్టినాయి, ఒక్క మ్యాట్రస్ తప్ప. మ్యాట్రస్ ఒక్కటే పట్టలేదనమాట. సో దానికోసమని ముందు ఒక ట్రక్ రెంటల్ తీసుకుందాం అనుకున్నాము. కానీ తర్వాత హరి అన్నారనమాట, ఇలా బెల్ట్స్తో కట్టేయచ్చు మ్యాట్రస్ని అని. సో అందుకని మళ్ళీ వాల్మార్ట్లో ఇదిగో ఈ బెల్ట్స్ కొనుక్కొచ్చి, సో ఇలా మ్యాట్రస్లు అయితే ఇలా కారు మీద ఇలా పెట్టుకొని కట్టుకొని తీసుకొని వెళ్ళాము. యాక్చువల్గా ఈ 2 మ్యాట్రస్లే పట్టలేదు, మిగతా అన్నీ మేము అన్నీ డిసెంబుల్ చేసేసాము. అంటే సోఫా, బెడ్ మ్యాట్రస్, అదే బెడ్ ఫ్రేము అండ్ షూ ర్యాక్, టేబుల్, ఇలాంటివన్నీ మేము డిసేబుల్ చేసి అన్నీ డిసెంబుల్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసాము. సో ఈ మ్యాట్రస్ మాత్రం ఇంకా ఇలా తీసుకెళ్ళామన్నమాట. చక్కగా బాగానే ఉన్నాయి. ఈ బెల్ట్స్ కూడా టైట్గా బాగున్నాయి, ఏం ప్రాబ్లం రాలేదు. ఐ థింక్ ఈచ్ ప్యాక్ వచ్చేసి $10 అనుకుంటా. సో 2 packs కొనుక్కొచ్చాము. 2 packs కలిపి $10 అనుకుంటా. సో వర్తే అనమాట, బాగా పనిచేసినాయి. సో ఇలా ఇంకా దీనికోసమని ట్రక్ తీసుకోవాల్సింది. సో ట్రక్ తీసుకోకుండా మాకు ఇంకా కార్లోనే సరిపోయింది. టోటల్ 5 trips వేయాల్సి వచ్చిందనమాట మాకున్న సామాన్లకి. సో ఇలా కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్యాకింగ్ అయితే మాకు అట్లా ఒక రోజు కొంచెం చేసి అలా 3 days చేసాము. బట్ అన్ప్యాకింగ్ ఎప్పుడైనా ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఎందుకనో కానీ. సో మాకు కూడా అలాగే అయింది. సో ఇలా మా మూవింగ్ ఇలా అయిందనమాట. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనము మన డిపాజిట్ ఉంటుంది కదా. సో ఇండియాలో అయితే మాకు క్లీన్ చేసేసి ఇవ్వండి అంటే, అది మంచిది కాదు, మీకే మంచిది కాదు, మేము మొత్తం క్లీన్ చేసేస్తే అని అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా. నేనైతే ఇండియాలో మా టెనెంట్స్కి ఎప్పుడు ముందే చెప్తాను ఇచ్చేటప్పుడే, ఇల్లు నేను మీకు ఎంత నీట్గా ఇస్తున్నానో మీరు కూడా నాకు కూడా అంతే నీట్గా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి, చిన్న పీస్ ఆఫ్ పేపర్ కూడా ఉంచొద్దు. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. మొత్తం నీట్గా క్లీన్ చేసి అంతా నీట్గా నేను ఎలా హ్యాండ్ ఓవర్ చేశానో మీరు కూడా నాకు అట్లాగే హ్యాండ్ ఓవర్ చేయాలి అని నేను ముందే చెప్తాను. సో వాళ్ళు మళ్ళీ పాపం చెప్తారు, లేదు అది మీకే మంచిది కాదని. ఏం పర్లేదు, నేను ఎలా ఇచ్చానో మీరు నాకు అట్లాగే ఇవ్వండి అని. సో ఇక్కడైతే మాత్రం మనం క్లీన్గా చేసి ఇవ్వాలి, లేకపోతే మన డిపాజిట్ నుండి మనీ కట్ చేసేస్తారు. అందుకని వీలైనంత వరకు మ్యాక్సిమం క్లీన్ చేసి నీట్గా ఇస్తారనమాట ఇక్కడ. అది లేకపోతే మన డిపాజిట్ వదులుకోవటానికి రెడీగా ఉండాలి. సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ అమెరికాలో మూవింగ్ అంటే. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మేము కూడా మాకు యాక్చువల్గా ముందు రోజే ఇచ్చారు కీ, అందుకని మాకు కొంచెం లీజర్గానే చేసుకున్నాము. ముందు రోజు ఒక 2 rounds, నెక్స్ట్ డే ఒక 3 trips, టోటల్
6 ట్రిప్స్ అనమాట. నెక్స్ట్ డే 4 ట్రిప్స్. సో టోటల్ 6 ట్రిప్స్తో కూల్గా మూవ్ అయిపోయాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.